హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను గ్రహణం గురించి నాకు తెలిసిన విషయాలు, నాకు మా పెద్దలు చెప్పిన ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. గ్రహణం రేపు అంటే జూన్ 21వ తారీఖు ఉదయం 10:10 నుంచి మధ్యాహ్నం 1:40 వరకు గ్రహణం ఉందండి. మనము గ్రహణం ఉన్నప్పుడు ఉన్న రోజు పట్టు స్నానము, విడుపు స్నానము రెండూ చేయాలి. పట్టు స్నానము అని అంటే మనం నిద్ర లేవగానే ఒకేసారి 10ంటికి స్నానం చేయాలి అని అనుకోకుండా మామూలుగా రోజు చేసే ఏ టైంకి స్నానం చేస్తామో ఆ టైంకి స్నానం చేసి మన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పట్టు స్నానం చేయాలి. పట్టు స్నానం చేసేటప్పుడు మనం షాంపూలు రుద్దుకొని అలాగా చేయకూడదు. మామూలుగా తల మీద మామూలు నీళ్లు, ఉత్తి నీళ్లు వరకే పోసుకోవాలి. షాంపూలు రుద్దుకొని అవన్నీ చేయకూడదు. 10 గంటలకి పట్టు స్నానం చేయాలి. మళ్ళీ 2 గంటలకి విడుపు స్నానం చేయాలి. ఈ పట్టు స్నానం, విడుపు స్నానం మధ్య సమయంలో మనము దైవతారాధన చేస్తే విడి రోజుల్లో చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందండి. మనం మామూలుగా ఏదైనా గురోపదేశం తీసుకొని మంత్రము జపం తీసుకొని ఉంటే గనక ఆ మంత్రాలు పఠించుకోవచ్చు. లేదంటే గనక మనకి వచ్చినవి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణము, ఇంకా సౌందర్య లహరి పారాయణము, ఇంకా మనకి ఏవైనా సరే ఓం నమః శివాయ అని అష్టాక్షరి మంత్రము, ఇంకా గాయత్రి మంత్రము, ఇంకా మనకి ఏవి వస్తే అవి జపం చేసుకోవచ్చు. అవన్నీ చదువుకోవచ్చు. ఇవన్నీ చదువుకోవటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుందండి. వీడప్పుడు చేసిన దానికంటే ఎక్కువ రెట్లు ఫలితం ఇస్తుంది. మీరు కూడా అందరూ చేయండి ఇది తప్పకుండా. ఇవే కాకుండా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి కూడా మీతో చెప్తారు. సూర్యగ్రహణం మనకి చూడమని సూర్యగ్రహణము. చూడమని సూర్యగ్రహణము అంటే సూర్యునికి ప్రతీతి అయిన వారం ఆదివారం. అందుకని ఆదివారం రోజే సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి చూడమని సూర్యగ్రహణం అంటారు. ఈసారి ఆదివారం అమావాస్య రోజు వచ్చింది. సో మనం ఇవన్నీ కూడా పాటిస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అదే విధంగా కొన్ని పనులు కూడా చేయకూడదండి. మనము గ్రహణ సమయంలో గోళ్ళు గిల్లుకోవటము, మాట్లాడుకోవటం, అంటే అసందర్భంగా మాట్లాడే మాటలు అట్లాంటివి, ఎవరిని దూషించటము అలాంటివి చేయకూడదు. టీవీ చూడటం పర్టికులర్గా చేయకూడదు. ఇంకా నిద్రపోకూడదు, మంచినీళ్ళు తాగటము, ఆహారం తీసుకోవటం అలాంటివి ఏమీ చేయకూడదు. మనం ఏదైనా ఆహారం తీసుకోవాలి అంటే శనివారం రోజు 10ంటిలోపే తీసుకోవాలి. ఒకవేళ మందులు వేసుకునే వాళ్ళు, షుగర్ వాళ్ళు, బీపీ వాళ్ళు ఉంటే కనుక ఉదయం 8 గంటల్లోపే భోజనం తినేయాలి. గ్రహణ సమయంలో ఈ విధంగా భోజనం చేయకూడదు. మళ్ళీ మనం గ్రహణంకి ముందే అంటే శనివారం రోజే దర్బలు ఉంటాయి. ఆ దర్బలన్నీ తెచ్చి మనం ఇంట్లో సామాన్ల మీద, కందిపప్పు, పప్పు, ఉప్పు మీద, వండిన పదార్థాలు ఏమన్నా ఉంటాయి కదా వాటి మీద కానీ, అంటే కొంతమంది ఫ్రిడ్జ్లో అన్ని స్టోరేజ్ చేసుకుంటారు కదా, అట్లా ఒక ఫ్రిడ్జ్ పైన వాటర్ ట్యాంక్లో కూడా ఒక చిన్న దర్భ ముక్క వేసుకుంటే మంచిది. మళ్ళీ మనము దేవుడి గ్రహణం అయిపోయిన తర్వాత 2 గంటలకి స్నానం చేసి దేవుళ్ళని పులికాపు చేసుకోవాలి. పులికాపు అంటే దేవుడి పటాలని శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టుకోవాలి. మళ్ళీ విగ్రహాలు ఉంటే విగ్రహాలని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పులికాపు అంటారు. పులికాపు అంటే వెనకట విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా పులుపు అంటే చింతపండుతో క్లీన్ చేసేవాళ్ళు, అందుకని పులికాపు అంటారు. మనము దేవుడి విగ్రహాలు అన్ని శుభ్రం చేసుకోవాలి. విగ్రహాలు శుభ్రం చేసేటప్పుడు మనం నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత మనం ఇల్లు కూడా తుడుచుకోవాలి. గ్రహణం అయిపోయిన తర్వాత ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇల్లు తుడుచుకుంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అట్లా ఉంటే గనక మొత్తం పోతుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు బయటికి రాకూడదండి. గ్రహణం కూడా చూడకూడదు. గ్రహణం గర్భిణీ స్త్రీలే కాకుండా మామూలుగా అందరూ కూడా ఎవరూ చూడకూడదు. ఒకవేళ చూడాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఏదైనా ఎక్స్రే కానీ అలాగా పెట్టుకొని చూస్తే గనుక మంచిది, లేదంటే కంటికి మంచిది కాదు. గ్రహణ సమయంలో మనం రోట్లో గనక నీళ్లు పోసి రోట్లో రోకలి నిలబెడితే ఆ రోకలి నిలబడే ఉంటుంది గ్రహణం పట్టినంతసేపు కూడా. ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది కూడా మేము చాలాసార్లు ట్రై చేసాము. ఇది ఒక సైంటిఫిక్ రీజన్ అనేది అయితే నాకు తెలియదు, కానీ మేము చాలాసార్లు ట్రై చేసాం. గ్రహణం అయిపోయిన తర్వాత మనం ఇల్లు తుడుచుకోవటం ఇవన్నీ చేసుకోవటం కాకుండా వంట చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం వండేది అంటే ఉల్లిపాయ, చిన్నుల్లిపాయలు అవన్నీ ఏమి వేసుకోకూడదు. సాత్విక ఆహారం తీసుకోవాలి. మసాలా ఫుడ్స్ అట్లాంటివి తీసుకోకూడదు. పులగం వండుకోవాలి. మళ్ళీ కూరగాయలు కూడా కట్ చేసుకోకూడదండి. అంటే టమాటా పప్పు చేసుకొని టమాటాలు అట్లా చేత్తో అట్లా తుంచేసి వేసుకోవచ్చు. అట్లా కట్ చేసిన కూరగాయలు అవన్నీ తినకుండా ఉండాలి.
గ్రహణం అయిపోయిన తర్వాత రోజు అంటే సోమవారం రోజు ఉదయం పూట శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మనకి చాలా మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా గ్రహణం అయిపోయిన తర్వాత దానాలు కూడా ఇస్తే మనకి మంచి ఫలితం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ గ్రహణం గురించి మీతో షేర్ చేసుకున్నానండి. మీరందరూ కూడా పాటించండి. నాకు ఇవన్నీ మా పెద్దలు చెప్పారండి, అందుకని నేను కూడా మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా పాటించండి, పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.